ఇది వివేక్, అజయ్ అనే ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య జరిగే ఒక స్టోరీ. అజయ్ ఒక కంజూస్ గాడు, వాడొక పీసినారి. అజయ్ ₹1 ఖర్చు పెట్టి ఒక టమాటో సాస్ కొన్నాడు. ఆ సాస్ మొత్తం తన చొక్కాకి పూసుకొని అతనికి నిజంగానే గాయాలైనట్టుగా నటిస్తూ రోడ్డు మీద పడుకున్నాడు. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి వివేక్ బయటికొచ్చాడు. వివేక్ ఒక సైకోగాడు. అప్పుడు అజయ్ అంటాడు, నాకు లిఫ్ట్ కావాలి సార్, ప్లీజ్. అప్పుడు వివేక్ అంటాడు, సరే కారెక్కు. కార్లో కూర్చొని అజయ్ అంటాడు, ఏమీ లేదు సార్, ఈ రోజుల్లో మామూలుగా లిఫ్ట్ అడిగితే ఎవ్వరు ఇవ్వరు, అందుకే ఈ టమాటో సాస్ ఐడియాతో వచ్చాను. వివేక్ అంటాడు, బస్సులో గాని బైక్లో గాని వెళ్ళొచ్చు కదా. బస్సులో వెళ్దామంటే బస్సు టికెట్ రేట్లు పెంచేశారు, పోనీ బైక్లో వెళ్దామంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. మీరు చాలా పొదుపు మనిషిలాగున్నారే. అవునండి, నేను చాలా పొదుపు మనిషిని. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా ఫ్రెండ్ పెళ్ళి ఉందండి, ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు, మిస్ అవ్వద్దని వెళ్తున్నా. ఓ గ్రేట్. మీరు వాడే పర్ఫ్యూమ్ చాలా బ్యాడ్గా ఉంది. ఈ స్మెల్ ఏంటండి ఇలా ఉంది? అది పర్ఫ్యూమ్ కాదు, డెడ్ బాడీ. అజయ్ కార్ వెనక సీట్లో చూస్తాడు. అక్కడ ఏ డెడ్ బాడీ ఉండదు. అప్పుడు అజయ్ అంటాడు, మీరు జోకులు ఆపండి సార్, ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? నా కారు డిక్కీలో ఒక బాడీ ఉంది, దాన్ని పూడ్చిపెట్టడానికి వెళ్తున్నాను. సార్ కార్ ఆపండి సార్, నేను ఇక్కడే దిగిపోతాను. ఏ ఆగు, ఆ బాడీని పూడ్చడానికి ఒక గుంత తవ్వాలి. వేరే వాళ్ళైతే ఆ పని చేయడానికి 2000 అడుగుతారు. నేను నీకు ఫ్రీ లిఫ్ట్ ఇస్తాను. అదే కాకుండా ఒక ₹500 కూడా ఇస్తాను. ఏమంటావు? డీల్ ఓకేనా? నన్ను వదిలేయండి సార్, నాకు మీ లిఫ్ట్ వద్దు, మీ 500 వద్దు. ఏంటి వదిలేసేది? నీకో విషయం తెలుసా? నీలాగే నేను కూడా పెద్ద పీసిన రోడ్ని. నువ్వు ఆ 500కి గుంత తవ్వకపోతే నేనే పెద్ద గుంత తవ్వి ఆ బాడీతో పాటే నిన్ను కూడా పూర్తి చేస్తాను. అప్పుడు నాకు ఆ 500 కూడా మిగిలిపోతాయి. అజయ్ మనసులో అనుకుంటాడు, వీడు వదిలిపెట్టేలా లేడు. ఓకే సార్, ఓకే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే అజయ్కి ఒక ఫోన్ వస్తుంది. హలో. అరే అజయ్, తొందరగా రారా, ఇక్కడ భోజనాలు అయిపోతున్నాయి. వస్తా. ఇక్కడ నాకు ఒక పెద్ద మనిషి తగిలాడు, ఆయన పని పూర్తి చేసుకుని వచ్చేస్తా. వాళ్ళిద్దరు కలిసి ఆ బాడీని పూర్తి చేస్తారా లేదా, ఆ తర్వాత అజయ్ పెళ్లికి వెళ్తాడా లేదా, ఏం జరుగుతుందన్నది పార్ట్ 2లో చూద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.